జనరల్లీ పేరెంట్స్కి ఉండే పెద్ద హెడేక్ ఏంటంటే అండి, పిల్లాడు పక్కలు తడిపిస్తున్నాడు అని చెప్పి తీసుకొస్తారు. సో దీన్నే బెడ్ వెట్టింగ్ అంటారు అనమాట. సో ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. సో బెడ్ వెట్టింగ్ గురించి తెలుసుకునే ముందు మనం బ్లాడర్ కంట్రోల్ అంటే ఏంటనేది తెలుసుకుందాం అండి. సో పిల్లలలో బ్లాడర్ కంట్రోల్ అనేది జనరల్లీ బై 2 years డ్రై బై డే అంటారు. అంటే డే టైంలో వాడికి టాయిలెట్ వచ్చినప్పుడు చెప్తాడనమాట. దీన్నే డ్రై బై డే అచీవ్ చేయడం అంటే. నెక్స్ట్ బై 3 years డ్రై బై నైట్, అంటే నైట్ టైం టాయిలెట్ వచ్చినప్పుడు పక్కలు తడపకుండా చెప్తాడనమాట టాయిలెట్ వచ్చింది. సో బై 4 years ఏంటి అని అంటే తనంతా తానే లేచి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు అనమాట. సో జనరల్లీ 5 years లోపు మనకి బ్లాడర్ కంట్రోల్ అనేది వచ్చేస్తుంది పిల్లలలో. లేదు 5 years దాటినాక కూడా ఇంకా బెడ్ వెట్టింగ్ పక్కలు తడిపేస్తున్నాడు అని అంటే అప్పుడు దీన్ని మనం బెడ్ వెట్టింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అది కూడా ఎప్పుడు అని అంటే వారానికి 2 సార్లు కంటే ఎక్కువ ఒక 3 months కన్సిక్యూటివ్గా, అంటే కంటిన్యూస్గా 3 months అలాగే చేస్తున్నాడు, పక్కలు తడిపిస్తున్నాడు అంటే దాన్ని మనం బెడ్ వెట్టింగ్ లేదా నాక్టర్నల్ ఎన్యూరిసిస్, మెడికల్ టర్మ్స్లో నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అని చెప్పేసి అంటారు. లేదు అదే బిలో 5 years పిల్లలలో రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ లేదా ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకున్నా లేదా చాక్లెట్స్ అలవాట్లు ఎక్కువగా ఉన్నా కూడా అప్పుడప్పుడు టాయిలెట్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో దాన్ని బెడ్ వెట్టింగ్ కింద కన్సిడర్ చేయము. అబోవ్ 5 years పిల్లలలో ఈ ప్రాబ్లం కంటిన్యూస్గా అలాగే ఉంటుంది అంటే అప్పుడు దాన్ని బెడ్ వెట్టింగ్ కింద కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా మేనేజ్ చేయొచ్చు, ఇది విత్ డ్రగ్స్ కానీ వితౌట్ డ్రగ్స్ కానీ. ఫస్ట్ వితౌట్ డ్రగ్స్ చూద్దామండి. వితౌట్ డ్రగ్స్ అంటే ట్యాబ్లెట్స్, సిరప్స్ అవి లేకుండా ఎలా మేనేజ్ చేయొచ్చు. పేరెంట్స్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని కోప్పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టడం, కొట్టడం లాంటివి చేయకూడదు. ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట పిల్లలకి. వెంటనే పక్కలు తడిపేస్తున్నాడు అది ఇది అని చెప్పి కొట్టడం, తిట్టడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. దీనివల్ల పిల్లలు డిప్రెషన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, పిల్లలు పడుకునే ముందు 2 to 3 hours ముందు చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ లేదా హై కెఫినేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనమాట. అవి కూడా ట్రిగ్గర్ చేస్తాయి అనమాట, వెంటనే వెళ్ళి టాయిలెట్కి వెళ్ళడానికి ట్రిగ్గర్ చేస్తాయి అనమాట. సో ఎర్లీ డిన్నర్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్. బిఫోర్ స్లీప్ డెఫినెట్లీ పిల్లాడికి టాయిలెట్ పోయి రమ్మని చెప్పేసి చెప్పాలండి. ఇది ఒక అలవాట్లాగా పెట్టుకోవాలి. డెఫినెట్లీ బిఫోర్ స్లీప్ వాష్రూమ్ యూజ్ చేసుకోమని చెప్పాలి. సో దట్ ఇలా కూడా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఇది వితౌట్ డ్రగ్స్ అండి. లేదు విత్ డ్రగ్స్ అనుకుంటే మీరు పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవుతే డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి లేదా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ద్వారా కూడా మనం ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం అనేది ట్యాకిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.